మరిది గారు వచ్చేటి వేళ కాదు, పార్టిసిపెంట్స్ వచ్చే వేళ. పిలిచేద్దాం పార్టిసిపెంట్స్ ని. వనితలు, వెల్కమ్ టు స్టార్ వనిత ఉమెన్స్ మెగా గేమ్ షో. ఎవరన్నా 1 2 3 నేసుకుంటారా అండి? నాకేమో మెళ్ళ పెట్టుకొచ్చింది ఏడపోయిందని ఎత్తుకుంటున్నాను. వచ్చినప్పుడు కనీసం ఆ సుందరిలో నేనైనా సుందరిగా ఉండాలి కదా. ఆ సుందరిలో సూది తీసేయండి ఒకసారి. దరి అంతే మనం. ఓ షిట్, సుందరి కాదు. ఓకే, వెల్కమ్ టు ది షో అందరికీ కూడా. మొత్తానికి నా నెక్లెస్ గోల్స్ కొట్టేశావు. నీ పేరేంటి అసలు? సుప్రియా. సుప్రియా? సుప్రియా. ఇందులో కూడా సో తీసేద్దామా? వద్దు. ప్రియా నా గుండెలయ్యా. ఆహా, వినడానికి ఎంత హాయిగా ఉందయ్యా. సుప్రియా, ఏం చేస్తూ ఉంటావు? నా పేరు సుప్రియా. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఓకే. ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ మ్యూజిక్ టీచర్ నేను. వావ్. కర్ణాటిక్ వోకల్, శాస్త్రీయ సంగీతం వోకల్ 4th ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశాను. బ్యూటిఫుల్, సూపర్, థ్యాంక్ యూ. సో అంటే కర్ణాటిక్ మ్యూజిక్ చాలా తక్కువ పర్సంటేజ్, అంటే పర్సంటేజ్ పడిపోయింది నేర్చుకునే వాళ్ళు కానీ నేర్పించే వాళ్ళు కానీ వెరీ గుడ్, చాలా హాయిగా ఉంది వినడానికి నిజంగా. సో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా నువ్వు సుప్రియ? లేదు, నేను డిగ్రీ టైంలో అప్పుడు నేర్చుకున్నాను అనమాట. చిన్నప్పుడు నేర్చుకుంటే అప్పుడు ఇంకా నాకు తెలియలేదు, ఏజ్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించారు. మళ్ళీ డిగ్రీలో అలా జాయిన్ అయ్యాను. అండ్ మీకోసం మంచి పాటలన్నీ రెడీ చేసుకొని వచ్చాను. ఒక్క పాట పాడేవా? మనము స్టార్టింగ్ ఇప్పుడు వినాయకుడు సాంగ్తో నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణనాద దీవించరా. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణనాద దీవించరా. ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర, తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణనాద దీవించరా. ఇంతింత కాదయ నీ సేవలు, ఘనమైన పూజలు నీ కోసము. పార్వతి తనయా లంబోదరా, పావన రూప విఘ్నేశ్వరా. ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర, ఓ బొజ్జ గణనాద దీవించరా. ఓ చాలా బాగా పాడే సుప్రియ. అండ్ నీ వాయిస్ లో ఆ త్రో ఎంత బాగుందో, గమకాలు అన్ని అసలు బ్యూటిఫుల్. హే, కాసేపు ఏంటో సింగింగ్ షో జడ్జ్ అయిపోయాను. కాదు కదా, స్టార్ వనిత. వెల్కమ్ టు ది షో సుప్రియ. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సారిక, కామారెడ్డి నుంచి వచ్చి. కామారెడ్డి. ఓకే. సారిక ఏం చేస్తుంటారు? ఆన్లైన్ బిజినెస్. నేను ఆన్లైన్ బిజినెస్ ఏంటి? జ్యువెలరీ, సారీస్ అన్ని. ఓకే. సో ఫర్ లేడీస్ కి కావాల్సిన ఓకే అన్ని అంతే. ఓకే. ఎలా నడుస్తుంది బిజినెస్? బాగుంది. గుడ్. గుడ్. ఇది మీ ఆన్లైన్ షాప్ లోదేనా? ఆన్లైన్. బాగుంది నిజంగా. థ్యాంక్ యూ. సో మీ ఆఫీస్ ఏంటి? డాన్స్, సింగింగ్, వినడం. సింగింగ్, వినడం. ఓకే. విన్నారుగా, ఇప్పుడు మంచి పాట పాడేసింది కదా? బాగా పాడింది కదా? బాగా పాడింది, చాలా బాగా పాడింది. సారిక తెలుసా మీకు ముందే? ఇక్కడ వచ్చాకే తెలిసింది. ఇక్కడికి వచ్చాక జిగిరి దోస్తాని అయినాం. అప్పుడే జాన్ జిగిరిలో. ఓ, జాన్ జబ్బలమైనం. జాన్ జిగిరిలో, జాన్ జబ్బరో, జాంగ్రీ జిలేబీలో చూద్దాం. ఓకే. సారిక, వెల్కమ్ టు ది షో. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చనా ఏంటి? ఇప్పుడేనా? సరే, ఓకే. నెక్స్ట్ రౌండ్ లో. ఓకే. ఓకే. ఇప్పుడు పాట విన్నాం కదా, కొంచెం ఆ మూడ్ లో ఉన్నా. మళ్ళీ వెంటనే క్వశ్చన్ అంటే కష్టం. హాయ్. హాయ్. మీ పేరు? సుభాషిణి అండి. సుభాషిణి. అందుకే వీళ్ళకి ఫోన్లు ఇవ్వకూడదు తెలుసా? వీళ్ళు ఫోన్లు చూసుకుంటా ఉంటారు.
దొంగ పిల్ల తీసుకెళ్ళండి. మరి మ్యామ్ ని శైలజ మ్యామ్ ని ఇంప్రెస్ చేయాలంటే ఇంకో సాంగ్ పాడాలి కదా. శైలజ మేడం సారీ ఎడిట్ లో కట్ చేసుకోండి ఓకే. సారీ వాట్ ఇస్ దిస్? అబ్బా శ్యామల మ్యామ్ ని ఇంప్రెస్ చేయాలంటే కొద్దో గొప్ప ఉండాలి కదా. కొద్ది గొప్ప ఉంటే సరిపోతుంది, మరి శ్యామల్ని శైలజ చేసి అనుకోకూడదు. మరి పాటలు అన్నప్పుడు శైలజ గారు వస్తారు కదా, పెద్ద సింగర్ కదా శైలజ గారు. అంతా అలా పోల్చేసాను అనమాట. ప్లీజ్ కవర్ చేసేసింది. ప్లీజ్ కవర్ చేయక ఇంకా ఆపే ఉండు, నేను సుభాష్నితో మాట్లాడతా. హాయ్ సుభాష్, మీరెక్కడి నుంచి? చింతల నుంచి. చింతల్, ఓకే. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సుభాష్ని, మీకు ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? డాన్సింగ్ ఇంట్రెస్ట్. డాన్స్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నారా? టీవీలో పెట్టుకుని నేర్చుకుంటున్నారు చూస్తూ, అంతేనా? పిల్లలు? ఇద్దరు పాపలు, బాబు పాప. ఓకే. సో చిన్నోళ్ళ? ఇంటర్ సెకండ్ ఇయర్ పాప, బాబు 10th క్లాస్. ఓకే. సో అంటే చిన్నోళ్ళు అయితే వాళ్ళతో కూడా డాన్స్ చేస్తూ ఉండొచ్చు టీవీ పెట్టుకుని. మా పాప బాగా చేస్తుంది. ఇప్పుడు నేను నా కొడుకు ఆ కుర్చీ మడత పెట్టి ఆ పాట నడుస్తుంది. సో బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా, అలా టీవీ చూసుకుంటూ మదర్స్ తో డాన్స్ చేస్తూ కదా. చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో సుభాష్ని, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. మీ అబ్బాయే కాదండి, మనం కూడా కూర్చుని మడత పెట్టేద్దాం. అన్ని చేసేద్దాం ఇవాళ. హాయ్ అక్క. మీ పేరు? అనూష. ఎక్కడి నుంచి? కామారెడ్డి దగ్గర బిక్నూరు నుండి. బిక్నూరు, ఓకే. కామారెడ్డి. ఫైన్. అనూష, ఏం చేస్తుంటావు? మేకప్ ఆర్టిస్ట్. ఓకే. సో అంటే ప్రొఫెషనల్ అలా స్టూడియో అలా ఏమైనా ఉందా? ఆర్ లేదు, బ్రైడల్ మేకప్. బ్రైడల్స్. ఓకే. సో అనూష, నీ హాబీస్? డాన్సింగ్. ఇంతమంది పెళ్లి కూతుళ్ళని చూస్తుంటావు కదా, నీకు పెళ్ళైందా ఫస్ట్ అసలు చెప్పు? అయింది కదా. ఓకే. ఇంతమంది పెళ్లి కూతురుని చూస్తుంటావు, రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటావు, ఏమనిపిస్తుంటుంది నీకు అసలు? చిరాకేస్తుంది అప్పుడప్పుడు. మేకప్ వేసి సేమ్ పించా. సూపర్. మళ్ళీ పాపం వాళ్ళకున్నన్ని టెన్షన్లు, వాళ్ళకున్నన్ని కష్టాలు ఎవరికి ఉండవు నిజంగా. అవును. అసలు ఒకళ్ళకేమో జ్యువెలరీ టెన్షన్, ఒకళ్ళకేమో ఈ ఐలైనర్ కొంచెం ఇలా కిందకు వచ్చిందని టెన్షన్, ఒకటి కలర్ ఎక్కువ వేసేయని టెన్షన్, ఒకటి పింపుల్ కవర్ చేయలేదని టెన్షన్, మొత్తానికి అన్ని మీ మీద చూపిస్తుంటారు కదా. అవును. ఐ పిటీ యూ సమ్ టైమ్స్. కానీ బాగుంటుంది వాళ్ళ కొత్త లైఫ్ కి మీరు ఒక చిన్న పార్ట్ అవుతున్నందుకు అందులో కదా. అవును. సో బాగా చేసేయండి, చాలా మంది పెళ్లి కూతుర్లను రెడీ చేసేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ది షో. సో ఇది ఇవాళ మన వనితల ఇంట్రడక్షన్. మరి మన ట్రోఫీ ఇంట్రడక్షన్ కూడా చేసేద్దాం. ట్రోఫీ ప్లీజ్. సో ఇది ఇవాళ మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ. ఈ స్టార్ వనిత ట్రోఫీ ఎవరు అందుకుంటారో చూసేద్దాము. ఆల్ ది బెస్ట్ నలుగురికి. సో రెడీ ఫర్ ద స్కోర్స్? రెడీ. సో మీకు స్కోర్స్ ఇచ్చేయడానికి ఇవాళ మేము పెట్టిన గేమ్ ఏంటంటే, అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడుతూ ఉంటారు. ఓకే. నలుగురు వరుసగా నించుంటారు, ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఉంది కదా బాల్, ఈ లైన్ కి యువతలో బాల్ పెట్టాలి. ఓకే. పెట్టి ఇలా పుష్ చేయాలి. అలా తగిలి గ్లాస్ పైన ఉన్న బాల్ కింద పడాలన్నమాట. అలా పడితే మీకు 50 కాయిన్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఒకళ్ళకి పడలేదు, మళ్ళీ సెకండ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ట్రై చేస్తారు. చూద్దాం ఇది పడుతుందేమో. అయినా అలా ఇది వేసుకోండి అలా. సో అలా పడితే 50 కాయిన్స్ అనమాట. ఓకే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఛాన్స్, ఎవరికి ఎన్ని కాయిన్స్ అయితే అలా మనం 3 times ఆడతాం. కమ్ వచ్చే. సుప్రియ, ఒక బాల్ తీసుకో. వెరీ గుడ్ గర్ల్. సేమ్ నాలానే ఆడేవుదా. మీరు సుభాష్ని 50 కాయిన్స్. రెడీ. వెరీ గుడ్ అనుష. నువ్వు కూడా మా స్కూల్ లేదా? సారిక గారు, మన స్కూల్లో చాలా మంది జాయిన్ అవుతున్నారు. సుప్రియ, మనం ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేద్దామా? కొంచెం చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంత కోపం? అంత కోపంగా ఆడితే ఎవరైనా పడతారా? కొంచెం ప్రేమగా అడిగితే పడతారు ఎవరన్నా. సుభాష్ని గారు చూడు ఎలా కొట్టేస్తా. కొట్టండి సుభాష్ని. 50 కాయిన్స్. ఓకే. అనుష అసలు కొంచెం కూడా కదలట్లే. అది దా వచ్చే వెనక్కి వచ్చి. సాయిక గారు ఏం చేస్తారు?
సారిక గారు. లాస్ట్ ఛాన్స్ సుప్రియ. ఎప్పుడు ఎవరిని పడేయలేదా నువ్వు ఇప్పటిదాకా? పడేయడానికి ట్రై చేయలేదు. పడేయడానికి ఆ థాటే రాలేదా? నో. ఇప్పుడు పడే. నీకు బాలే పడకపోతే బాయ్స్ ఏం పడతారబ్బా? వద్దు కదా, మీరు పడిపోయారు కదా చాలు. నేను ఎప్పుడు పడిపోయాను ఈ పాటకి. ఇప్పుడు బాల్ కూడా పడిపోయింది. 50 కాయిన్స్. అండ్ సుభాషిణి గారు రండి. ఇది మిస్ అయింది. ఓకే అనుషదా ఆడేసి. అనుష నీకు కూడా ఏం రాలేదు స్కోర్ ఇప్పటిదాకా. శ్యామల గారు మిమ్మల్ని గుర్తు నన్ను పడేయమనలేదు, దాన్ని పడేయమన్నాం. సరే బయలుదేరండి. వెరీ గుడ్. సారిక రండి. 50 కాయిన్స్. సో అలా మొత్తానికి ఈ స్టార్టింగ్ రౌండ్ లో స్టార్టింగ్ స్కోర్లు మాత్రం సుప్రియ 50, సారిక 100, సుభాషిణి గారు 100, అనుషాకి ఏం రాలేదు. ఓకే, సో ఇలా మొదలెట్టాం స్కోర్స్ తో. ఇప్పుడు రౌండ్స్ ఆడేద్దాము. ఫస్ట్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. సో ఇది మన ఫస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఆ కార్డులలో 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్ లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరో మీరు గెస్ట్ చేయగలగాలి. కరెక్ట్ గా గెస్ట్ చేస్తే 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు గెస్ట్ చేయలేకపోతే మీ క్వశ్చన్ అనుషకి వెళ్తుంది. అనుష గెస్ట్ చేయలేకపోతే తన క్వశ్చన్ మీకు వస్తుంది. అండ్ ఇందులో స్కోర్స్ ఉన్నాయి. మీరు బర్స్ట్ చేసిన బెలూన్ లో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీకు యాడ్ అవుతుంది. ఓకే, అది రౌండ్. 30 seconds టైం. ఓకే రెడీ? చెప్పే సుప్రియ. 1 2 3 4. 1. ఎవరిద్దరు? శ్రియ. ఎక్కడ శ్రియ? బి లో శ్రియ. ఓకే. ఏ? బి లో శ్రియ. ఏలో మమతా మోహన్ దాస్. మమతా మోహన్ దాస్ గారి దగ్గరికి వెళ్ళావా నువ్వు? ఓకే. సో సుభాష్ని మీరు ఏమైనా గెస్ట్ చేస్తారా? చెప్పండి. ఏ ఆర్యభట్ట. ఏ ఆలియా భట్. బి సౌందర్య. సౌందర్య గారు అనుకుంటున్నారు. ఓకే. సో మీరు? ఏ హన్సిక. బి శ్రేయ. ఏ హన్సిక. ఓకే. హన్సిక కాదు ఆమె పేరు. మొన్న రీసెంట్ గా మూవీ తీసింది కదా కుంకుమల పువ్వ అని సాంగ్ లో హీరోయిన్. ఆమె నేమ్ తెలియదు. ఆలియా భట్. ఓకే, ఆలియా భట్ శ్రేయ. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ ఆలియా భట్. ఓకే, మీరు కరెక్ట్ సుభాష్ని. ఓకే, అండ్ బి చూద్దాము. యా. శ్రేయ రైట్ ఆన్సర్. ఆలియా భట్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. కొంచెం సన్నగా అలా ఉంది కాబట్టి మమతా మోహన్ దాస్ అనుకున్నాను. లేదు ఆలియా భట్. సో మనకి ఒక్కటే బెలూన్ పగలొట్టే ఛాన్స్. అట ఇట ఇటు ఇటు. ఓకే గో. వెనక్కి వెళ్ళు. ఒక నిమిషం చూస్ చేసుకో. దీని సౌండ్ కంటే మీ సౌండ్ భలే ఉంది అసలు. 70 కాయిన్స్. మీరు కూడా ఒక రైట్ ఆన్సర్ చెప్పారు సుభాష్ని. రండి, మీరు కూడా ఒక బెలూన్ బర్స్ట్ చేయొచ్చు. 90 కాయిన్స్. ఓకే, ఇప్పుడు సుభాష్ని మీరే ఆడాలి. నెంబర్ 3. ఆప్షన్ ఏ ఎవరు? బి ఎవరు? ఆప్షన్ ఏ టబు. ఆప్షన్ ఏ టబు. బి హన్సిక.
బి హన్సికానా. ఓకే, నువ్వేం చెప్తావు సుప్రియ? ఏ కాజల్ అగర్వాల్. ఏ. బి త్రిష. ఎవరున్నారో చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఎస్, కాజల్ ఇస్ ద రైట్ ఆన్సర్ సుప్రియ. అండ్ బి కూడా చూద్దాము. ఇట్ ఈస్ శ్రీలీల. అసలు ఈ శ్రీలీల ఉంది చూస్తారు, బబ్బా పాటలుగా చూస్తే ఒక్కో హీరోయిన్ కనబడుతుంటది అమ్మాయిలో. సో ఒక్కటే రైట్ ఆన్సర్ సుప్రియ, నీకు బెలూన్ బర్స్ట్ చేసే ఛాన్స్. అండ్ సుభాష్ని మనకేం రాలేదు. $80. ఇందాక మీరు స్టార్టింగ్ తెచ్చుకున్న స్కోర్ అంతా ఇవిడ ఆల్మోస్ట్ బీట్ చేసేసింది ఈ రౌండ్ లో. 200 సుప్రియ, మీరు 190లో ఉన్నారు. బట్ నాట్ బ్యాడ్, దగ్గరలోనే ఉన్నారు. సారిక గారు రెడీ? ఏ కార్డ్ కావాలి? 4. సారిక ఎవరి ఇల్లు? బి కళ్యాణ్ రామ్. బి కళ్యాణ్ రామ్. ఏ మీరు దగ్గరికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే. ఆమె నేమ్ తెలియదు నాకు. ఏ సినిమా చేసింది చెప్పండి. నేను చెప్పొచ్చా? తను యాక్ట్ చేసిన మూవీ నేమ్ ఏమైనా గుర్తుంటే అది చెప్పొచ్చు. అండి. నో ఐడియా. అనుష? విరూపాక్ష మూవీ హీరోయిన్. సంయుక్త మీనన్. ఓకే, సో ఏ సంయుక్త మీనన్. బి ఎవరు? కళ్యాణ్ రామ్. ఓకే, మీరు? బి ఆమిర్ ఖాన్. ఓకే. ఏ విరూపాక్ష హీరోయిన్ సంయుక్త. మీరు సుభాష్ని? సంయుక్త. బి నాగ చైతన్య. చూద్దాం. ఆప్షన్ ఏ ఎవరు రివీల్ చేయండి ఫస్ట్. సంయుక్త మీనన్. సో అనుష రైట్ ఆన్సర్. అండ్ బి చూద్దాము. కళ్యాణ్ రామ్. సారిక గుడ్ గెస్. ఓకే, ఏ బెలూన్ పగలు కొడతారు? అమ్మయ్య డాన్స్ వేస్తేనే అయిపోయింది, ఫ్యాట్ ఆపేసారు అన్నట్టుంది ఆవిడ ఎక్స్ప్రెషన్. సారిక గారు చెప్పండి ఏ బెలూన్. ఓకే, 60 కాయిన్స్. దా అనుషాను కూడా మొత్తానికి రౌండ్ లో మనం మొదలు పెట్టబోతున్నాం మన స్కోర్ ని. చెప్పు ఏది కావాలి? గ్రీన్. 80 కాయిన్స్. ఉన్న ఒక్క కార్డులో ఆప్షన్స్ కూడా చూపించేస్తే. అనుష గెస్ చేసే, ఇంకొక కార్డు ఉంది చూసేద్దాం. ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుంది ఏంటి? ఎవరది? ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి పూజా హెగ్డే. ఆప్షన్ బి పూజా హెగ్డే. ఓకే, ఆప్షన్ ఏ. సారిక? మీరే. ఏ శ్యామల గారు. ఓకే, నాకు చూసినట్టుంది అమ్మాయిని. కొన్నిసార్లు బాగా తెలిసినా కూడా చెప్పలేం, అంతే జీవితం. ఎదురుగుండా ఉన్నా కూడా అర్థం కాదు. చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి ప్లీజ్. రైట్ అయితే సారిక, ఇందాక మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు వస్తుంది మీకు. ఓకే, చూద్దాం. కళ్ళ ముందు పెట్టుకొని చూడకుండా కూడా ఇస్తున్నావు పక్కన. వినాలిగా, అర్థం చేసుకోవాలిగా. అంటే అఫ్ కోర్స్ అది ఒక 3 ఏళ్ల క్రితం ఫోటో అనుకో, బట్ స్టిల్. ఓకే, రైట్ ఆన్సర్ సారిక. అండ్ ఆప్షన్ బి చూద్దాం. పూజా హెగ్డే అన్నావు నువ్వు. మీరేమనుకుంటున్నారా? పూజాయేనా? లెట్స్ సీ. ఏది కావాలి చెప్పు. అటా ఇటా? ఇటే అనుకో. ఇటేనా? గో. 90 కాయిన్స్. రండి సారిక గారు, అటు ఇటు చెరొకటి వదిలేసాం మీకు. మీకు ఏది కావాలంటే అది. ఏయ్ 80 కాయిన్స్. చెప్పుకోండి చూద్దాం. అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయ్యేసరికి హైయెస్ట్ స్కోర్ లో అయితే సారిక గారు ఉన్నారు విత్ 240 కాయిన్స్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా?
బాగా చేసావు తెలుసా. Thank you అసలు so much. పాటలు పక్కన ఇంకో పక్క డాన్సులు ఇంకో పక్క మాటలు ఆల్రౌండర్. యాంకరింగ్ కూడా. యాంకరింగ్ కూడానా? ఇప్పుడే వెల్కమ్ లక్కు కిక్కు. ఇప్పుడు కాదు లక్కు కిక్కు, ఇంకా టైం ఉంది లక్కు కిక్కుకి. మరి ఇప్పుడు వాడదాం గోల్డెన్ ఆఫర్. ఓకే గోల్డెన్ ఆఫర్ రౌండ్ ఆడబోతున్నాము. లీడ్ లో ఉన్నారు కాబట్టి సారిక ఫస్ట్ ఈ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఆడాలంటే మాకు సెకండ్ లీడ్ లో ఉన్న సుప్రియ 10 కాయిన్స్ ఇవ్వాలి అండ్ మీరిద్దరు 20 ఇచ్చి ఆడాలి. ఓకే సో ఫస్ట్ మీరైతే డైరెక్ట్ గా ఆడేయచ్చు. రండి 2 బార్స్ బయటికి తీస్తే 80 కాయిన్స్ వచ్చేస్తాయి. ఓకే కమ్ ఆన్ స్టార్ట్. అమ్మో చాలా వెయిట్. అంతే అంతే మీరు తీసుకున్నది వే కరెక్టే. తీయండి. సూపర్ 30 కాయిన్స్. సారిక మీరు షో చూసారు సారిక, అర్థమైపోయింది. కమ్ ఆన్. నైట్ చూసాను. ఓపెన్ ఓపెన్ ఓపెన్. కొంచెం దానిలో పైకి లేపండి. అమ్మో చాలా వెయిట్. ఫింగర్స్ మీద లేవదు సారిక, అది ఇలా హ్యాండ్ మీద ప్లేస్ చేసుకోండి. బారు ఈ చేయి వాడతారా? పుర్ర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతారు అన్నట్టు. కొంచెం ఎడం చేతికి నిజంగానే పవర్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం, కానీ అలవాటు ఉండాలి. అందరూ హ్యాండిల్ చేయలేరు లెఫ్ట్ హ్యాండ్. చాలా వెయిట్ ఉంది. టైమ్ అప్ సారిక. 30 కాయిన్స్. మీ గాజులు ఎక్కడికి పోలేండి. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇదిగోండి, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. రెడీ సుప్రియ? 10 points. -10. తీసేద్దామా? ఏమన్నా ఒకటి లోపలే ఉంచేస్తావా? తీయడమేనా? తీసే. కరెక్ట్ గానే పట్టుకున్నావు, జాగ్రత్తది. అలాగే అంతే అంతే, కరెక్టే కరెక్టే వస్తుంది. ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు తర్వాత సంగతి ఏంటి? సారిక ఇప్పుడు ఉంది పెళ్ళి. సారిక అంటోంది ఇప్పుడు ఉంటుంది అని. మరి ఏ ఉంటుందో చూపించాలి నువ్వు. ఇప్పుడు ఉంది అసలైన ఆట. ఇప్పుడుంది అసలైన ఆట అంట. లేపు అది లేవట్లేదు. ఇలా ట్రై చేస్తావా? సుప్రియ ఇది తిప్పు. యా సుప్రియ 30. చాలా వెయిట్ ఉంది. మనకు కూడా రాలే ఏంటో. సో 220 సుప్రియ నీ స్కోర్. అండ్ సుభాష్ని ఇప్పుడు మీరే ఆడాలి. -20 కాయిన్స్. సుభాష్ని గారు మీరు ఆడండి. నాకు ఎందుకో మీకు సైలెంట్ కిల్లర్ అని పేరు పెట్టాలనిపిస్తుంది. అసలు చాలా కామ్ గా ఉంటూ చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆవిడ కదా. మామూలుగా లేదు, సైలెంట్. అంతే, చాలా సైలెంట్ కిల్లర్ అసలు. ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. అది బార్ కరెక్ట్ గా హ్యాండ్ మీద ప్లేస్ చేసుకోండి. యా కరెక్ట్ గా పెట్టలే మీరు సగం చేయబెట్టి సగం బార్ తీద్దామని చూస్తున్నారు. ఇట్ వోంట్ కమ్, వర్కౌట్ అవ్వదు. ఒకటే హ్యాండ్ ఉన్నట్టు మీ చెయ్యి ఇరికిపోతుంది. సో బెటర్ హోల్డ్ ఇట్ లైక్ దిస్. ఇలా పట్టుకోండి, లేదంటే మొత్తం బార్ చేతి మీద పెట్టుకోండి. ఓకే తీయు. ఇప్పుడు వచ్చేస్తుంది, తీయండి. ఒకటే వేళ కొంచెం కేర్ఫుల్ జారిపోతుందండి. అంతే తీసి. ఓ కేర్ఫుల్. తీయండి. సరిగ్గా సెంటర్లో పట్టుకోండి. ఫస్ట్ సెంటర్లో తీయండి. అలాగే తీయండి. ఫింగర్ స్ట్రైట్. 30 కాయిన్స్. ఇది కొంచెం కష్టమే. అమ్మో లేపేశారు ఇవిడ. లిఫ్ట్
లిఫ్ట్ చేయడం అయితే బాగా లిఫ్ట్ చేశారు. అయిపోయింది ఓపిక. అబ్బా ఏయ్ కోపం వద్దు, కోపం వచ్చేస్తుంది. ఓకే రిలాక్స్. టైమ్ అప్ సుభాషిణి గారు. 30 కాయిన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ. ఆవిడికి మధ్యలో మామూలుగా కోపం రాలే అసలు. చాలా వెయిట్ ఉంది మరి అనుష ఏం చేస్తుందో? అనుష ఆడతావా? -20 కాయిన్స్. చూసావుగా ఏమర్థమైంది? ఎలాగోలా తీయాలని అర్థమైంది. ఎలాగోలా తీయాలని అర్థమైందా? ఎలా తీస్తే వస్తుందో మాత్రం అర్థం కాలే. సరే తీ. ఇటు పక్క నుంచి లాగేద్దామని ట్రై చేస్తున్నావు దాన్ని. వావ్. ఏదైనా కన్నుల్లో ఇరుక్కుపోతే మనం ఒక పిన్ పెట్టుకుని పక్క నుంచి ఇలా లాగుతాం కదా, అలా ట్రై చేస్తుంది ఏలు పెట్టి ఆ బార్ని ఇలా లాగడం. వేలుతో వస్తుంది. అనుష సెంటర్ లో పట్టుకో, ఇలా తీ, అలాగే తీ, నువ్వు చెయ్యి అటు ఇటు తిప్పు. అంతే, అలాగే తీ. మళ్ళీ తిప్పేసింది చెయ్యి. తీ, అలానే తీ. నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది, నీకేం అర్థం కాలేదని. అన్నట్టు తిప్పు. 20 కాయిన్స్ మాత్రం మాకు ఇచ్చావు. థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ, వెరీ గుడ్ గర్ల్. సో రెడీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. ఈ రౌండ్ కి అయితే లీడింగ్ లో ఎవరున్నారు? సారిక గారు విత్ 270 కాయిన్స్. ఇప్పుడు మనం ఆడబోయే రౌండ్ లక్కీ ఆఫర్. సో ఇది లక్కీ ఆఫర్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఒక్కొక్కళ్ళు ఒక్క కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. గిఫ్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే 10 grams ఆఫ్ గోల్డ్ అండ్ స్కూటర్, ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్, వాటితో పాటుగా హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చేటువంటి నాన్ స్టిక్ కుక్వేర్, మొత్తం తవా, కడాయి, పెన్ అన్ని. ఓకే. అండ్ దాంతో పాటు సీల్వెల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్ట్రికల్ వార్మర్. సో వండేసి ఇందులో పెట్టుకుంటే వేడిగా ఉంటుంది అనమాట, ఎలక్ట్రిక్ వార్మర్ ఇది. అండ్ ఆ తర్వాత అరబిందో స్పైసెస్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి స్పైసెస్ హ్యాంపర్, అన్ని రకాల స్పైసెస్ ఉంటాయి అందులో. ఓకే. సో ఈ గిఫ్ట్స్ తో పాటు నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ వోచర్ కూడా ఉంది. ఇలా ఏ గిఫ్ట్ అయినా మీరు గెలవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే అది మీకు ఇచ్చేస్తాం అంతే. సో రెడీ, స్టార్ట్ చేద్దామా? లీడ్ స్కోరర్ సారిక గారితోనే మొదలు పెట్టాలి. ఓకే. క్వశ్చన్ అప్పుడప్పుడే ఇందాక అడుగుతా అన్నారు, అడిగండి. గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. సూది కాదు, చెప్పండి. ఇంకా గోలీ కాదండి. గోలీ కూడా కాదా? కరెక్టే కదా, చెప్పాలా నేను? చెప్పండి. కోడిగుడ్డు. కోడిగుడ్డా? ఓకే, గుడ్డు కరెక్ట్ అయినప్పుడు గోలీ కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఓకే ఫైన్, కోడిగుడ్డు. సో సారిక గారు చెప్పండి, ఏ లెటర్ కావాలి? ఆర్. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్. కంగారు గారు ఒక పాట దేని మీద? బుల్లెట్ బండి మీద. బుల్లెట్ బండి మీద పాడే. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది జగువేరా ట్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది జగువేరా ట్రెండ్. వాడు వస్తుంటే వీధంతా ఇంజన్ సౌండ్, మోగిపోతుంది గుండెల్లో చెడ్డగుడ్డు బ్యాండ్. చెప్పకుండానే
అయిపోయానే గర్ల్ ఫ్రెండ్ వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది జగవేరా ట్రెండ్. సూపర్, చాలా బాగా పాడావు. కానీ ఎందుకు ముక్కుతో పాడుతున్నావు? అదంతే, హస్కీ వాయిస్. హస్కీ వాయిస్ కూడా యూ కెన్ జస్ట్ గివ్ యువర్ ఓన్ వాయిస్. ఇంకా బ్యూటిఫుల్ గా వచ్చింది అది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయి. అంటే ఇది నువ్వు చేంజ్ చేయాలి వాయిస్ అని చెప్పి చేంజ్ చేసి పాడావు కదా, బట్ ఈసారి అలా కూడా ట్రై చేయి. ఓకే, జస్ట్ సజెషన్. కానీ బ్యూటిఫుల్ గా పాడు, చాలా బాగా. సో ఇప్పుడు ఆడాల్సింది నువ్వే కదా, నువ్వే. మరి మాకు 10 కాయిన్లు ఇచ్చేస్తే పాటతో పాటు. పాట ఓకే, 10 కాయిన్లు కూడా కావాలి. -10 చెప్పేసి. ఏ లెటర్? ఎస్. సుప్రియ. ఓకే, 70 కాయిన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది సుభాష్ని. రెడీ? మీరు ఆడాలంటే మాకు 20 కాయిన్స్ ఇవ్వాలి. సో -20 ఫ్రమ్ సుభాష్ని గారు. చెప్పండి ఏ లెటర్ కావాలో. ఏ. ఎక్కడ ఏ? స్టార్. 100 కాయిన్స్. రెడీ అనుష? నువ్వు ఆడాలంటే మాకు 20 కాయిన్స్ ఇవ్వాలి. ఇందాక నుంచి నేను తీసుకోవడమే తప్ప నువ్వు గెలుచుకోవడం ఏమి ఉండట్లేదు. చూద్దాం ఇక్కడైనా ఏమొస్తుందో. చెప్పి ఏ లెటర్ కావాలి? వనితాలో ఏ. వనితాలో ఏ. ఇక్కడ ఫస్ట్ ఏనా లాస్ట్ ఏనా? ఫస్ట్ ఏ. ఫస్ట్ ఏ. ఓకే, వి పక్కన ఏ రివీల్ చేసేద్దాం. వనితాలో కాయిన్స్ ప్లస్ ఇంకో ఛాన్స్. ఓకే, 30 యాడ్ అయిపోతాయి. ఇంకో ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకో లెటర్ చెప్పు. ఎన్. కాయిన్స్. సో అలా లక్కీ ఆఫర్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి లీడింగ్ ఇద్దరున్నారు, సుభాష్ని అండ్ సుప్రియ విత్ 280 కాయిన్స్. So let's play the final round. Lakku Kikku. ఈ రౌండ్ లో ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్ లో కొన్ని ఫోటోస్ ఉంటాయి. ఫస్ట్ ఆ వీల్ చూసేద్దాం. చూసారుగా, బొప్పాస్ పండు, అరటి పండు, ఆపిల్ పండు. ఫస్ట్ ఎక్కువ స్కోర్ ఎవరి దగ్గర ఉంది? సుభాష్ని గారి దగ్గర ఉంది. కాబట్టి సుభాష్ని గారు ఈ రౌండ్ స్టార్ట్ చేస్తారు. సుభాష్ని గారి దగ్గర ఆ 3 కార్డ్స్ ఉన్నాయి. కార్డ్స్ లో ఆ ఫోటోలు ఉన్నాయి. ఫస్ట్ మీరు ముగ్గురికి ఇచ్చేయండి. ఎవరిక్కడ మీకు యాపిల్ పండులా అనిపిస్తున్నారు? ఈ అమ్మాయ. అందులో యాపిల్ అనుకుని ఒక కార్డ్ ఇవ్వండి, చూద్దాం ఏమొస్తుందో. ఓకే, నువ్వు ఓపెన్ చేసి పెట్టుకోమ్మా ముందు. బొప్పాస్ పండులో ఎవరున్నారు? సారికానా? సారిక. ఏమొచ్చింది నీకు? యాపిలే వచ్చిందా? బొప్పాస్ పండు వచ్చిందా? బనానా. ఆటలో అరటిపండు ఈ పిల్ల. ఓకే, ఒక్కటి కూడా మనం అనుకున్న గెస్ అనుకున్నట్టు వెళ్ళలేదండి సుభాష్ని గారు. అవును. సో మొత్తానికి ఇలా అన్ని పళ్ళు అందరి దగ్గరికి వచ్చేసాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీల్ తిప్పేద్దాం. మీరు వీల్ తిప్పినప్పుడు ఆ వీల్ ఎక్కడన్నా ఆగిందంటే, ఇప్పుడు అరటిపండు దగ్గర ఆగిందంటే, అరటిపండు వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ మీకు వస్తాయి. అన్ని కాయిన్స్ సుప్రియా కూడా యాడ్ చేయాలి, బికాస్ ఆ పిక్చర్ తన దగ్గర ఉంది కాబట్టి. ఓకే, వాళ్ళిద్దరి దగ్గర నుంచి మైనస్ చేసి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఆడే వాళ్ళు ఇష్టం. ప్రతిసారి పిక్చర్స్ మారుతూ ఉంటాయి. ఓకే ఓకే. సో ఫస్ట్ చెప్పండి, స్టార్ట్ ద వీల్. ఒకవేళ ఆగండి, ఒకవేళ మీరు ఇలా ఫొటోస్ దగ్గర కాకుండా లాక్కోవడమే 20 దగ్గర ఆగిందంటే ఎవరి దగ్గర నుంచైనా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. అండ్ ఎవరికి ఇస్తారు -20 అంటే మీ స్కోర్ లోంచి 20 మైనస్ అయిపోయి ఆ 20 కాయిన్స్ మీరు ఎవరికి యాడ్ చేయమంటే అక్కడ ఇస్తాం. అక్కడ ఆగితే ఒకవేళ యాంకర్ చాయిస్ 20 అంటే నా చాయిస్. ఓకే, చెప్పండి, స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. -20. మన దాంట్లో 20 పోయాయి. సుభాష్ని మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం. చెప్పండి. తనకి ఉంది. అనుషానా? ఓకే, అనుష 20 కాయిన్స్ యాడ్ అయిపోయాయి. అనుష 230, సారిక 270, మీరు 260 అండ్ సుప్రియ 280. ఓకే, ప్రస్తుతానికి నువ్వు లీడింగ్ లో ఉన్నావు. సో నీ ఆట అయ్యేసరికి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు వీల్ తిప్పే ఛాన్స్ నీది.
సుభాషిణి గారికి యాపిల్, సారిక గారికి బొప్పాయి, అనుష అరటిపండు. సుప్రియ రెడీ? స్టార్ట్ ద వీల్. And it is banana. ఓకే, అరటిపండు వెనకాల ఏమున్నాయి చూద్దాం. కాయిన్స్ ప్లస్ ఇంకొక ఛాన్స్. సో 30 కాయిన్స్ ఇచ్చేస్తున్నాము. సో 30 కాయిన్స్ బనానా ఎవరి దగ్గర ఉంది? అనుష దగ్గర ఉంది కాబట్టి నువ్వు అనుషకి యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసి యాడ్ చేస్తావు చెప్పు. అక్క 20. సారిక గారు -20. 10. సుభాషిణి గారు -10. సో 30 అనుషకి యాడ్ చేస్తే అనుష 260, సారిక 250 అయిపోయారు, అండ్ సుభాష్ని 250 అయిపోయారు. అండ్ నువ్వైతే 310 లో ఉన్నావు. ఇప్పుడు ఇంకో ఛాన్స్ కూడా ఉంది నీకు, చూద్దాం. ఈ ఛాన్స్ ఎక్కడ ఆగినా అది నీదే, ఇంకా నువ్వు ఎవరికేమి ఇవ్వక్కర్లా. ఓకే, లెట్స్ సీ. స్టార్ట్ చెప్పే. స్టార్ట్ ద వీల్. ఓకే, సో పప్పయ్య వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూసేద్దాం. నెక్స్ట్ ఎవరు ఆడాల్సింది? అనుష. అనుష ఇచ్చేయండి కార్డ్స్. అండ్ సుప్రియకి పప్పయ్య, సుభాషిణి గారికి బనానా, సారిక యాపిల్. ఓకే అనుష, స్టార్ట్ ద వీల్ చెప్పేద్దాము. స్టార్ట్ ద వీల్. యాపిల్. సారిక గారు ఇప్పుడు కాయిన్లు వస్తాయి, మీకు ఎన్ని వస్తాయో చూద్దాం. కాయిన్స్. సో అనుష 40 నీకు యాడ్ అవుతున్నాయి, 40 సారిక కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుంటావు? సుప్రియ. సుప్రియ నుంచి -40 అండ్ 40 సారికకి యాడ్ చేద్దాం. 300 అనుష నీ స్కోరు, 350 సుప్రియ నీ స్కోర్, సుభాష్ని 250 అండ్ సారిక మీరు 290. సో ఇప్పుడు మీ ఛాన్స్. సో ఇక్కడ ఏమన్నా ఒక 50 కాయిన్స్ అటు ఇటు అయిందంటే విన్నర్ మారిపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే సుప్రియ నువ్వు లీడింగ్. ఓకే, సో రెడీ సారిక? సుభాషిణి యాపిల్, అనుష పప్పయ్య అండ్ బనానా, సుప్రియ. సారిక చెప్పండి. విల్ స్టార్ట్. లాక్కోవడమే 20. ఎవరి దగ్గర నుంచైనా 20 కాయిన్స్ లాగేయండి. సుప్రియ. సుప్రియ నుంచి లాగేద్దామా? ఓకే, సుప్రియ -20. ఆ 20 సారికకి యాడ్ చేద్దాం. సో ఫైనల్ స్కోర్స్ చూస్తే సుభాష్ని 250 మీరు, అండ్ అనుష 300, సారిక 310 అండ్ 330తో ఇవాల్టి స్టార్ వనిత సుప్రియ. Vanita.
by High Power Electrical Industries, manufacturers of electrical line materials. Star Vanita మీకు High Power Electrical Industries నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ హై పవర్. అండ్ అలాగే అరవిందో స్పైస్ కంపెనీ నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అరవిందో స్పైసెస్ కంపెనీ. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నవారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. సో మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అలాగే అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అరవిందో స్పైసెస్ కంపెనీ. మీకు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అరవిందో స్పైసెస్ కంపెనీ. మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్. అలాగే అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అరవిందో స్పైసెస్ కంపెనీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, నమస్తే.